అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఉచిత హెచ్పివి టీకా కార్యక్రమంను ప్రారంభించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. గర్భాశయ ముఖ క్యాన్సర్ నుంచి ఆడపిల్లలను రక్షించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత హెచ్పివి టీకా కార్యక్రమాన్ని నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు లాంఛనంగా ప్రారంభించారు. 14 ఏళ్లు పూర్తి చేసుకుని 15 ఏళ్లలోపు ఉన్న బాలికలకు ఆయన స్వయంగా దగ్గరుండి ధైర్యం చెబుతూ వ్యాక్సిన్ వేయించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రద్దీని తగ్గించేందుకు తన ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసిన 3 అదనపు ఓపీ కౌంటర్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసినా, ఆడపిల్లల భవిష్యత్తును కాపాడే ఇటువంటి ఆరోగ్యకరమైన కార్యక్రమాన్ని ప్రారంభించడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సుమారు 10,000 రూపాయల వరకు ఖర్చయ్యే ఈ ఖరీదైన టీకాను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని, అర్హులైన బాలికలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి విజ్ఞప్తి మేరకే కేంద్ర ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందని గుర్తు చేస్తూ ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. టీకా పంపిణీ విషయంలో వైద్య సిబ్బందికి పలు సూచనలు చేస్తూ వ్యాక్సిన్ వేసే ముందు బాలికల వయసును ఆధార్ కార్డు ద్వారా నిర్ధారించుకోవాలని, వారు అల్పాహారం తీసుకున్నారో లేదో అడిగి తెలుసుకోవాలని సూచించారు. టీకా వేసిన తర్వాత బాలికలను కనీసం అరగంట పాటు పర్యవేక్షణలో ఉంచాలని ఆదేశించారు. ఈ వ్యాక్సిన్ను ప్రత్యేక కూలింగ్ వ్యాన్ల ద్వారా నేరుగా పాఠశాలలకే తీసుకెళ్లి విద్యార్థినులకు వేయాలని అధికారులను ఆదేశించారు. టీకా వల్ల ఒకవేళ చిన్నపాటి దుష్ప్రభావాలు కనిపిస్తే, వాటిని రాజకీయం చేస్తూ ప్రభుత్వ వైఫల్యంగా ప్రచారం చేయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ సతీమణి పద్మావతి, కోడలు డాక్టర్ సువర్ణ, ఆర్డీఓ వివి రమణ, ఎంఆర్ఓ రామారావు, డిఎంహెచ్ఓ డాక్టర్ ఎం. హైమావతి, డిఏఓ చంద్రశేఖర్ దేవ్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుధా శారద, పర్యవేక్షణ కమిటీ సభ్యులు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మరి ఈరోజు కార్యక్రమానికి వచ్చినటువంటి అధికారులకి, మన హాస్పిటల్లో ఉన్నటువంటి టెక్నీషియన్స్ కానీ, డాక్టర్స్ కానీ, నర్స్ అందరికీ కూడా, ప్లస్ వారికి ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు వచ్చారు, వారికి కూడా, అలాగే హాస్పిటల్ కమిటీ మెంబర్స్ కూడా వచ్చారు, వారందరికీ కూడా నమస్కారం తెలియజేస్తానండి. ఇవాళ మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి నా చేతుల మీదుగా ప్రారంభించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నా జీవితంలో రాజకీయంగా చాలా ఓపెనింగ్ చేశాను, చాలా శంకుస్థాపన కూడా చేశాను. కానీ ఈ కార్యక్రమానికి ఉన్నటువంటి ఆనందం నాకు ఎక్కడా లేదు. నిన్న మన వాళ్ళు వచ్చి నాకు చెప్పినప్పుడు డెఫినెట్గా వస్తానని చెప్పడం జరిగింది. దీనికి ఉదాహరణ చెప్తాను. దీనికి ప్రేరణ ఏంటంటే, మీరందరూ ఏమనుకుంటారు, రాజకీయ నాయకులు అనుకుంటున్నారు. కాదు, ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది కదా, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి మిసెస్ సుధామూర్తి గారు, ఆమె ఎవరంటే ఎంపీ, రాజ్యసభ ఎంపీ. ఆవిడ రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి స్పీచ్ ఇచ్చింది ఆవిడ. యాజ్ ఎ రాజ్యసభ మెంబర్గా మొట్టమొదటి స్పీచ్ ఏమి ఇచ్చిందంటే దీని గురించి ఇచ్చింది. భారతదేశంలో ఇటువంటి వైరస్ ఉంది, చాలామంది క్యాన్సర్ చనిపోతున్నారు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాలా, దీని కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది, బయటని కొనాలంటే 10,000 రూపాయలు, 6,000, 7,000, 10,000 కూడా మార్కెట్లో ఉంది. అంటే సామాన్యులు వాడే పరిస్థితి లేదు. అంటే ప్రభుత్వం దీన్ని ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోవాలని చెప్పి యాజ్ ఏ ఎంపీ సుధామూర్తి గారు పార్లమెంట్లో మాట్లాడారు. ఇప్పుడు మా రాజకీయ నాయకులు మేమన్నామంటే మేమే చేస్తూ ఉన్నాం, ఏం చేయలే. ఆవిడ చెప్పిన మాటలు పూర్తిగా తీసుకొని ఇవాళ భారత ప్రభుత్వం మోడీ గారు కానివ్వండి, ఆ క్యాబినెట్ కానీ సమావేశాలు మాట్లాడి సుధామూర్తి గారు చెప్పినటువంటి వ్యాఖ్యలకు స్పందించి దీనికి మనం ఏదో చెయ్యాలి, చాలామంది చనిపోతున్నారు, క్యాన్సర్ వచ్చని చెప్పి ఆలోచన చేసి బయట మార్కెట్లో కొనుక్కోవాలంటే చాలా 10,000 రూపాయల దాకా, ఒక్కొక్క దగ్గర ఒక రేటు ఉంది, డిమాండ్ పెట్టి రేటు పెడుతుంటుంది. అంటే సామాన్యులు కొనుక్కోలేరు. కాబట్టి ఈ పిల్లలందరికీ ప్రభుత్వం ఎందుకు చేయకూడదు, ప్రభుత్వం డబ్బుతో అని చెప్పి ఒక ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం, నాకు తెలిసి ప్రభుత్వంలో ఇటువంటి మంచి నిర్ణయం ఫస్ట్ నిర్ణయం అని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే మీరు బాగా స్టడీ చేయాలా, ప్రతి అమ్మాయిని కూడా స్టడీ చేయాలా, ఆ అమ్మాయికి పూర్వం నుంచి ఏమైనా ట్రబుల్స్ ఉన్నాయా లేదా,
అంటే ఇంజక్షన్ ఇచ్చేటప్పుడు జాగ్రత్త వహించకపోతే ఏదైనా ప్రాబ్లం వస్తే తీసుకునే పర్లేదు, 2-3 రోజులు లేట్ అయినా పర్లేదు. ప్రతి అమ్మాయితో సరదాగా మాట్లాడుతూ వివరాలు తెలుసుకుంటూ ఇంజక్షను. ఇక్కడ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాయి నాకు. నీకు కూడా వచ్చి ఉంటాయి, అందరికీ వచ్చి ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి నాకు కూడా. ప్రతి మీటింగ్లో కూడా, ఎక్కడికి వెళ్ళినా ప్రతి మీటింగ్లో కూడా దీనికే ప్రయారిటీ ఇచ్చి మాట్లాడమన్నారు మమ్మల్ని. మేము మాట్లాడతాం కూడా, ఇదే ప్రయారిటీ మాకు. ఈ 4 రోజులు ఇదే ప్రయారిటీ నాకు. ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట్లాడతాను. ఏంటంటే 14 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్య ఉన్న అమ్మాయిలకి గర్భాశయ క్యాన్సర్లు రక్షించడానికి ఇస్తున్న వ్యాక్సిన్. ఇప్పుడే మేము అంత మాట్లాడుకున్నాం. భారతదేశంలో 2 రకాల క్యాన్సర్లు విపరీతంగా ఉన్నాయి. ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ భారతదేశంలో హైయెస్ట్లో ఉంది, కానీ దాని వ్యాక్సిన్ లేదు, మందు లేదు. కానీ దీనికి ఉంది మందు. ఇది సెకండ్ ప్రయారిటీలో ఉంది. ఇప్పుడు ఈ క్యాన్సర్, దీనికి మందు దొరికింది. దీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రీగా ఇస్తుంది కాబట్టి దుర్వినియోగం చేయకుండా అందరు అమ్మాయిలకి ముందుగా హై స్కూల్, నేను మాట్లాడాము మేము, ముందు హై స్కూల్ లెవెల్లో పెడదామని. ఇవాళ ఇక్కడ ఓపెన్ చేసాం. నా సజెషన్ ఏంటంటే హై స్కూల్ వాళ్ళందరూ ఇక్కడ రావాలని కష్టం. నేను మాట్లాడినప్పుడు చెప్పాను ఆఫీసులో, హై స్కూల్లోని పెడదాం క్యాంపు. అంటే వాళ్ళు ఏమన్నారంటే ఈ వ్యాక్సిన్ కూలింగ్ ఉండాలంటే మరి హై స్కూల్లో అయితే కూలింగ్ చేయడం కావద్దు కదా, అది హాస్పిటల్కి తీసుకొస్తే బాగుంటుందని ఆఫీసులో నాకు సజెషన్ ఇచ్చారు. అది మంచి సజెషన్ కాదు. ఇక నా నియోజకవర్గంలో 24 హై స్కూళ్ళు ఉన్నాయి. 24 హై స్కూల్ పిల్లలకి 14 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లలకి ఇక్కడ తీసుకురావాలంటే ఎంతమంది అవుతారో 2 రోజులు పడుతుంది. జరిగే పని కాదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే మీరు అసలు ఆలోచించండి. కలెక్టర్ గారితో మాట్లాడండి, నేను కలెక్టర్ గారు మాట్లాడతాను. హై స్కూల్లోని పెడదాం. బెడ్స్ కావాలా, ఫోల్డింగ్ బెడ్స్ ఉన్నాయి, కావాలంటే బెడ్స్ నేను ఏర్పాటు చేస్తాను ప్రతి హై స్కూల్కి. తర్వాత ఫ్రిడ్జ్ ఉండాలి మనకి, కొంచెం బిగ్ సైజ్ ఫ్రిడ్జ్, ఐఎల్ఆర్. ఆ ఫ్రిడ్జ్ కూడా తెప్పిద్దాం. ఒక చిన్న వ్యాన్ పెడదాం. ఆ వ్యాన్లో తీసుకెళ్ళి హై స్కూల్లో ముందు రోజు పెట్టి అక్కడే కూలింగ్ చేసి అక్కడే ఇస్తే ఆ హై స్కూల్ దగ్గరగా అమ్మాయిలు, ఆ పిల్లలంతా ఉంటారు కాబట్టి అందరూ ఇన్వాల్వ్ అవుతారు. దానికి అయిన ఖర్చు మీరు పెట్టాల్సిన మీరు పెట్టుకుంటే కావాలితే ఇంపార్టెంట్ కాబట్టి అది ఒకసారి ఆలోచన చేయండి. కలెక్టర్ గారితో మాట్లాడండి. అక్కడ హై స్కూల్లో బెడ్స్ కానీ, టిఫిన్స్ కానీ, కాఫీలు కానీ, లేకపోతే ఫ్రిడ్జ్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేద్దాం. అప్పుడు ఎక్కువ మంది దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే ఈ కార్యక్రమం ఇవాళ స్టార్ట్ చేస్తున్నాం. అప్పుడే కొన్ని ఏరియాలో నిన్నే స్టార్ట్ చేశారు, కొన్ని జిల్లాల్లో. మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఇది 3 మాసాల వరకు చేయమని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్. మనం 3 మాసాల వరకు ఈ కార్యక్రమం చేసుకోవచ్చు. ఒక్కొక్క నియోజకవర్గంలో 20 నుంచి 24 హై స్కూళ్ళు ఉన్నాయి, ఈజీగా చేయవచ్చు. రోజుకి వారానికి 2 హై స్కూల్ పెట్టుకుని అయిపోతుంది. మూడోది ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్ ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఖర్చు చెప్పిన 10,000 అవుతుంది. బయటని వ్యాక్సిన్ కొనాలంటే 10,000, 6,000, 7,000 రకరకాలు ఉన్నాయి. 10,000 అంటే మనం ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి విలేజర్స్ కానీ ప్రజలు కానీ వాళ్ళ పిల్లలకి బయటని కొనుక్కోలేని పరిస్థితుంది కాబట్టి ఈ హాస్పిటల్కి వచ్చి వేసుకుంటే బాగుంటుందని చెప్పి నా తాలూకు సూచన. ఇక గ్రేడ్ల గురించి ఇచ్చారు, అది మనకు అవసరం లేదు, పబ్లిక్ తెలియదు, అది చెప్పినారు. అందులో లోడ్ చేయడం, కడుపుతో మాత్రం వ్యాక్సిన్ వేయకూడదు. మీ పిల్లలకి వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు నేను తిన్నావా లేదని అడగాలి. ఖాళీ కడుపుతో వ్యాక్సిన్ వేస్తే కొంచెం ఇబ్బంది పడతారని చెప్పి దీంట్లో రాశారు. తర్వాత వయసు నిర్ధారణ, ఇటువంటి సేవ చేసుకుని అదృష్టం కూడా రావాలి. అది అందరికీ రాదు, మాకు చెయ్యాలని చేయలేం. ఓన్లీ మెడికల్ సైడ్ ఉందా మీ ఉద్యోగస్తులకి అవకాశం ఉంది, దాన్ని ఉపయోగించుకొని కార్యక్రమం విజయవంతం చేరుకోకున్నాను. ముగించే ముందు మరొకసారి ఆనందంగా చేయవచ్చు.